హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగోలి బై కృష్ణ. ఈరోజు ఇంకో మంచి మోటివేషనల్ స్పీచ్ విందామా? అదేంటంటే, మన లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో ఎవరో ఒకళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ అందరూ ఫేస్ చేసి ఉంటాము. లైక్ స్కూల్లో కానీ, కాలేజ్లో, ఆఫీస్ ఫంక్షన్స్లో. అప్పుడు మనం చాలా బాధపడి ఉంటాం, వాళ్ళు ఎందుకు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు అని. ఈ మూమెంట్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక స్పీచ్ గుర్తుకు వచ్చింది. అదేంటంటే, ఇఫ్ సమ్వన్ ఈజ్ అవాయిడింగ్ యూ. ఒక స్టూడెంట్ ఆయన్ని అడిగారట, సార్, నా లైఫ్లో కొంతమంది నన్ను అవాయిడ్ చేస్తున్నారు, నేనేం చేయాలి అని. కలాం గారు కామ్గా నవ్వుతూ చెప్పారట, సన్నుని చూడు, సన్ను ప్రతిరోజు అందరికన్నా ఎక్కువగా లైట్ ఇస్తుంది, కానీ అందరూ అది చూసే టైంలో చూడరు. కానీ సన్నుకి బాధ వస్తుందా వాళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారని? లేదు కదా. సన్ను తన పని తాను చేసుకుంటూ పోతుంది, రోజు రోజుకి షైన్ అవుతూనే ఉంటుంది. కలాం గారు చెప్పారు, మీ వాల్యూని అర్థం చేసుకొని వాళ్ళు నిన్ను అవాయిడ్ చేస్తున్నట్టే. అది మీ ప్రాబ్లం కాదు, అది మీ వల్ల లిమిటేషన్. ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేస్తుంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయమాకు. నీ పీస్ నీ సాక్రిఫైస్ చెయ్యకు. సైలెన్స్లో పని చేయి. సక్సెస్తో మాట్లాడు. డోంట్ వరీ ఇఫ్ సమ్మన్ అవాయిడ్స్ యూ. వర్క్ సో హార్డ్ దట్ వన్ డే దే విల్ నీడ్ అన్ అపాయింట్మెంట్ టు మీట్ యూ. వాల్యూని అర్థం చేసుకునే వాళ్ళు కానీ నీ ఆప్షన్స్ని మిస్ అవ్వరు, కానీ నీ సక్సెస్ని ఇగ్నోర్ చెయ్యరు. అవాయిడ్ చేయడం వాళ్ళ చాయిస్, షైన్ అవ్వడం మన చాయిస్. ఇంకొక మంచి మోటివేషనల్ స్పీచ్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి రంగులు బై కృష్ణ. బాయ్.